నూనెతో నాకు అలాంటివి ఉన్నారు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను ప్రతిదినమని కృపాక్షేముల నా వెంట వచ్చాను. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేది. స్తోత్రం 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 నాయన స్తోత్రాలయ్యా పరిశుద్ధాత్మదేవ యేసయ్యా స్తోత్రం 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 నాయన అయ్యా మీకు వేలాది కోట్లాది కోట్లాది కోట్లక్షలు దయచేశారయ్యా. ఇదిగో ప్రభు వీరేంద్ర ప్రభు నాయన నూతన జీవితాన్ని ఇస్తున్నందు స్తోత్రాలయ్యా. అయ్యా మీ కాపుదల మీ కాపాడే దోతలను తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా ఇప్పటి వరకు ఒంటరిగా ఉంచారు నాయన హానికాన్ని జతపరచకూడదు అయ్యా. అయ్యా తల్లిదండ్రుల ద్వారా నాయన తోడుకుంటున్నారు మేము దీవిస్తున్న ఆశీర్వదిస్తున్నాం నాయన. అయ్యా మీద ఎంత మనుషుల ఎంత బీజ వంటిగా ఎంత ఇతరుల వంటిగా నాయన యేసయ్య యేసు నామములో ఉదయం కాసలే బయలుదేరి వెళ్ళుచున్నాం. మీ కాపుదల ఉంచండి అయ్యా. పండుగ సముద్ర క్షేమంగా తీసుకోండి అయ్యా. అయ్యా నాయన వివాహం సేవలు అభిషేకించండి అయ్యా. నాయన మనుషుల కంటే ఇక్కడ మీరే నడిపించండి అయ్యా. గొర్రెలు ప్రార్థన ఆలకించండి యేసయ్య నాయన ప్రభు నాయన బిడ్డలను మీరే నడిపించండి సహాయం దయచేయండి అయ్యా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్.
రవిని గూర్చి పాడేదను. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడినా నా ఆశ ఎన్నటికీ తీరదయా. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడినా నా ఆశ ఎన్నటికీ తీరదయా. కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణనాథుడా. నా జీవానాథుడా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేహమంతా కృషించినా వాడి నశించిపోయినా రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణనాథుడా. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేని దాటిర్గవు నా ఊహలు. దేవుని పలుకులే నింపెను నా ఆశలు. హద్దులేని దాటిర్గవు నా ఊహలు. దేవుని పలుకులే నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఇస్సాకు వంటి వానితో నా మనువు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనువు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపు
శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మా ప్రియులు దేవదాసులు యేసుదాస్ గారు వచ్చి చదివిస్తారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఆగిరిపల్లిలో సేవ చేసుకున్న సాల్మన్ రాజు గారు వచ్చి చదివిస్తారు. పడ్డారు. వారు ఆశపడినట్లుగానే దేవుడు కృప చూపించి దైవజనులు ఎంతమంది దైవజనులు పిటి వర్గీస్ గారు, అలాగే విన్సెంట్ గారు, తదితర దైవజనులందరినీ ఇక్కడికి తీసుకురావడం, ఈ వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించడం అనేది ఎంతైనా దీవెనదాయకం. ఇంకో పాటలో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో గొప్ప దైవజనులు కుమార్ గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తారు. ఈ దేవుని యొక్క కార్యములు ఘనమైనవి. అటువంటి ఘనమైన ఈ దేవుని కృపలను గురించి నేను తలంచుకుంటూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఈ పాట ద్వారా దేవుని నామాన్ని కనపరుద్దాం. కృపలను పొందుచు కృతజ్ఞత
చౌదరి గారు అప్పుడు చిల్లహోం నడిపిస్తూ అటువంటి 6 సంవత్సరాల అప్పుడు వచ్చిన మా మౌళి తమ్ముడు ఈ రోజున వివాహమై 2 పిల్లలు. అలాగే మరణాథ టెంపుల్లో ఈ పరిచర్య ఈ సౌండ్ కూడా అంత ఒక తనకి ఏమీ తెలిసేది కదా. ఆరంభం నన్ను చూసి నేను చేస్తున్నంతా చూసి ఈ రోజున గురువులు మించిన శిష్యులాగా దేవుడు అలా దీవించారు. నాకు ఆ బిడ్డను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుడు ఎంతో దీవిస్తాడు. ఆయన కార్యాలు ఎంతో గంభీరమైనవి, ఆశ్చర్యమైనవి. మరి తాడు చేయకుండా రండి దైవ సేవకులు
మీకోసం ఎదురు చూస్తున్నాం. వాక్యాలు చదివి వినిపిస్తారు. ఇంతమంది సేవకులు ఉండటం చాలా సంతోషం మనకి ఈరోజు. అయితే వాక్య భాగాలు అయిన తర్వాత వెంటనే ముగ్గురు కూర్చున్నారు అక్కడ. గొప్ప ఉద్దండులైన దైవజనులు విన్సెంట్ గారు, అలాగే బిఎస్ కదా బివి కుమార్ గారు, అలాగే అత్యంత కలిసి పనిచేస్తూ దేవుని కొరకు నడుస్తున్న జతపల్లి వారిగా ఉన్నటువంటి పిటి వర్గీస్ గారు. మేమిద్దరం తిరిగిన ప్రాంతాల్లో ఆరంభం నుంచి ఎన్నెన్నో సేవలు చేశాం. ఈ రోజున ఈ కుటుంబాలు మళ్ళీ ఎన్నో వివాహాల మధ్యలో మేము వెళ్తున్నాం, కలుస్తాం. అయితే ఈ వివాహానికి ఇలా మీరంతా ఉండి మా అబ్బాయి వివాహం చేయాలని చెప్పి మరి వరప్రసాద్ గారి దంపతులు ఇద్దరు కోరటం ద్వారా ఈ వివాహాన్ని ఇలా జరిపిస్తున్నాం. మరి సమయంలోనే ఇది ముగిస్తాం. మరి పిక్గా ఈ కార్యక్రమం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షును నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పక్షులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేరు పెట్టును. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒకదానిని తీసి ఆ చోటు మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటనను స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఎన్నులకు చూసుకోవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి లేఖనంలో మనకి దీవించునుగాక. జోసెఫ్ శంకర్ గారు, కుమారి గారు దేవుడు ప్రేమించి
ఇచ్చిన వీరేంద్ర హారికాల వివాహం మరికొద్ది సేపట్లో మీరు చూస్తుండగానే జరిపించబోతున్నాం. దానికి ముందుగా మా మధ్యలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు వారు క్లుప్తంగా, నేను టైం చెప్పట్లేదు కానీ సమయ సందర్భాన్ని బట్టి చక్కగా మాట్లాడగలిగి పరిచయించగలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి దైవజనులు అటువైపు కూర్చున్నారు. వారిలో మొదటిగా పెళ్లి కుమారుల తరఫున విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి విన్సెంట్ గారు మొదటిగా మనకు వారి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయంలో మరి యొక్క మేఘా వారి యొక్క కుటుంబ వివాహం జరుగుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవుని వందనాలు. అలాగే విశాఖపట్నంలో కల్మల వారి యొక్క కుటుంబ పక్షంగా వచ్చేసిన అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నా. అలాగే మా ప్రియులు మరి జయశ్రావు గారు, మరి మేనమామ గారు, వారి యొక్క సంఘం ప్రాముఖ్యంగా సెయింట్ జాన్స్ ప్యారిస్ సంఘంగా వచ్చిన మా యొక్క అతిథులకు, మరి సెక్రటరీ గారికి, మరి సంఘ నాయకులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా అవకాశం ఇచ్చిన నా ప్రియమైన అన్నయ్య మరి రెవరెండ్ విశ్వప్రసాద్ అన్నకు, అలాగే మా యొక్క పరిచయస్తులు ప్రాముఖ్యంగా మా అన్న మరి బివి కుమార్ అన్నకు, అలాగే తండ్రి సమానులు మరి పిటి వర్గీసాయి గారికి, అలాగే పుల్వర్త జోసఫాయ్ గారికి, ఇక్కడున్న ఆ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి వీరందరిలో నేనే చిన్నోడిని, కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మొన్ననే ఈస్టర్ పండుగ అయింది, పునరుద్ధాన పండుగ అయింది. నేను కరెక్ట్గా 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తానండి. మొన్న ఈస్టర్ పండుగ తర్వాత మరి చాలా సాధారణంగా అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈస్టర్ అయిన నెక్స్ట్ డే ఒక పెళ్లి ఒక పెద్ద దేవాలయంలో జరుగుతుంది. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ యొక్క కారిడార్లోకి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చిన తర్వాత దైవ సేవకులు అక్షంతలు వేశారు, వారిని దీవించారు. మిగతా వారు వచ్చి అందరూ వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు, కుటుంబాల వారిగా వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, అనేక మంది వచ్చి అక్షంతలు వేస్తున్నారు. అంత బాగానే జరుగుతుంది. అయితే ఎదురుకుంటున్న ఫోటోగ్రాఫర్స్ వారు ఏం చేస్తున్నారంటే చక్కగా వీరు తీస్తున్నట్లు వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. తీసిన తర్వాత కొన్ని గంటలకి ఫోటోగ్రాఫర్స్ ఏమనుకున్నారంటే ఈ వివాహం సాయంత్రం వరకు జరుగుతుంది కదా, ఈ వివాహం అయ్యే లోపలికి ఎవరెవరినైతే ఫోటోలు తీసామో వారికి ఆ ఫ్యామిలీకి ఆ ఫోటోని మనము ఇవ్వచ్చు కదా బహుమతిగా అనుకొని వారు ఆ దృక్పథంతో వారు ఏం చేశారంటే తీసిన ఫోటోల్ని వెంటనే డిజిటల్ దగ్గరికి వెళ్ళి వారు ప్రింట్లు వేశారు. ప్రింట్లు వేసిన తర్వాత మరి ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఇవ్వడానికి వాళ్ళందరూ వచ్చి చూస్తూ వారు పరిశీలన చేస్తుంటే ప్రతి ఫోటోగ్రాఫ్ లో, దయచేసి నా మాట్లాడండి చాలా జాగ్రత్తగా, ప్రతి ఫోటోగ్రాఫ్ లో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె కామన్ గా ఉన్నారు, రకరకాలైన ఫ్యామిలీస్ వారితో దిగినాయి. అయితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నిలబడి ఉండగా వారి వెనక ఒక భాగము ఒక మాట కూడా రాయబడింది, అది కూడా కామన్ గా కనపడుతుంది ప్రతి ఫోటోగ్రాఫ్ లో. ఏమిట్రా ప్రతి ఫోటోగ్రాఫ్ లో ఈ మాట కనపడుతుంది? దయచేసి నాకు చూడాలండి, ప్రతి ఫోటోగ్రాఫ్ లో ఎందుకు ఈ మాట కనపడుతుంది అని పరిశీలన చేస్తే మీరు దయచేసి జ్ఞాపకం చేయండి. ముందు రోజుల్లో ఈస్టర్ పండుగ జరిగింది. ఈస్టర్ పండుగకి ముందు 2 రోజుల్లో ఏం జరిగిందండి? గుడ్ ఫ్రైడే జరిగింది. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేశారంటే సంఘస్థులు యేసుక్రీస్తు వారు పలికిన కొన్ని మాటలను దేవాలయంలో అక్కడక్కడ పెట్టి ఉన్నారు. అయితే వారు ఈస్టర్ పండుగ చేద్దాము, మల్లెపూలతో డెకరేషన్ చేద్దామనే ఉద్దేశంలో వారు ఏం చేశారంటే మరి యేసుక్రీస్తు వారు పలికిన మాటలు చర్చిలో తీశారేమో కానీ బయట తీయలేకపోయారు, మర్చిపోయారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఏమి రాయబడింది? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వెనక ఆ యొక్క ప్రతి ఫోటోగ్రాఫ్ లో ఏమనుందంటే, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదురుగా వీరిని క్షమించు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వివాహము ఇక్కడ మీరు తల్లిదండ్రులు అత్తమామలు వచ్చినారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక ఆయన he said a definition between what is complete and what is finished. అయితే పెళ్లి కుమారుడికి మంచి భార్య వచ్చింది అనుకోండి, పెళ్లి కుమార్తెకి కొంచెం ఇబ్బందికరంగా జరిగే భార్య వచ్చింది అనుకోండి, బ్యాడ్ భార్య వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఫినిష్డ్. అదే పెళ్లి కుమారుడికి చేసుకున్న భార్య ఆమె యొక్క జీవితకాలము షాపింగ్ అంటే ఇష్టం అనుకోండి, కంప్లీట్లీ ఫినిష్. మరి ఈరోజు మా బ్యూలా
హారిక అటు విధంగా కాదు, కానీ దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క భయభక్తులతో, ప్రాముఖ్యంగా కలుమల వారి యొక్క కుటుంబంలో మరి జోసెఫ్ శంకర్ గారు, కుమారి గారు, మరి యొక్క మేనమామలు, ప్రాముఖ్యంగా జయశ్రావు గారు, వారి యొక్క మరి పిన్నులు అందరూ చాలా ఆధ్యాత్మికంగా, అలాగే సాంబశివరావు గారు వారు పెంచిన విధానము చాలా అమోఘం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయంలో ఈ త్రేక నామంలో ఈ వివాహము దైవ సేవకుల యొక్క సమక్షంలో జరుగుతుంది. ఈరోజు మనం అందరం వచ్చి ఆ యొక్క వివాహానికి వారిని దీవిస్తా వచ్చున్నాం. అందుకే ఈరోజు ఇది యెహోవా వల్ల జరుగుతున్న కార్యం అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు ఉన్న జోష్ వారి జీవిత కాలంలో ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు దేవునికి విశ్వాసంలో యేసుక్రీస్తు వారు ఆ కానా విందుకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన కొరతను ఆయన తీర్చి ఉన్నాడు. మరి ఇక్కడున్న కొరత ఏమిటి? మరి రోజు వివాహం అంటే కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ వైవాహిక స్థితి ఎలా అయిపోయిందంటే మానవ జీవితంలో కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరి మాకు డివోర్స్ కావాలి, మేము విడిపోతామంటున్నారు. కానీ ఈ సమయంలో ఈ యొక్క వివాహ బాంధవ్యము వీరేంద్ర గారు నిజంగా దేవుడిచ్చిన మహాకృప, మరి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం చేత ఇంత గొప్ప స్థితిలో ఆయన ఎదిగి ఉన్నాడు. అలాగే బ్యూలా హారిక మరి తన యొక్క భర్తకి లోబడి ఉంటూ జీవితకాల పర్యంతము ఆ ఇరువురి బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పరిశుద్ధ వివాహము మరి ఆశీర్వాదకరంగా జరుగులాగున, దేవుని యొక్క పరిపూర్ణ కృపతో మరి వారిని దీవించలాగన దైవ వాక్కును వీరి గృహంలో ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి దినము వారు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన ద్వారా ముగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదివారం ప్రతి ఆదివారము పరిశుద్ధ సన్నిధానంకు వెళ్ళాలి. నేను సంపాదిస్తున్నాను కదా, నేను అలసిపోయాను కదా అనుకొని మనము కాలక్షేపానికి కాదు, కానీ ఆదివారము అన్న పరిశుద్ధ దినము ఆచరించాలని కోరుకుంటున్నాడు. మరి రేపు రానున్న దినాల్లో వచ్చే సంవత్సరంలో దేవుని చిత్తమైతే మరి వారికి బిడ్డలు కలిగితే మరి దేవుడిచ్చిన స్వాస్థ్యము, కుమారులు కుమార్తెలు యెహోవా నుంచి స్వాస్థ్యము. ప్రభునందు దేవుని బిడ్డలారా, వివాహం అంటే ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ రోజున మొదటి రోజున ఎంతో ఉత్తేజంగా కనపడతా ఉంటారు. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను, ఆ దేవుడు అనేవాడు మరలా మనకు ప్రత్యక్షమై ఒక ప్రశ్న వేశాడు అనుకోండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, మరలా నేను మీకు పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తానంటే మీరు ఎవరు చేసుకుంటారు? మీ పక్కన ఉన్న భార్యను చేసుకుంటారా? మీ జీవితంలో పంచుకున్నామని మరలా చేసుకోగలుగుతారా? అమ్మ నాకు ఇంత గొప్ప ఆఫర్ వచ్చింది, ఇలాంటి అవకాశం వస్తే నేను ఎందుకు మళ్ళీ దీన్ని చేసుకుంటాను, ఇది చేసుకుంటాను అని అనుకుంటారా? లేకపోతే దేవుని యొక్క స్వరూపంలో మరి దేవుడు నాకు ఇచ్చిన భర్తని, భార్యాన్ని కలిసి నేను ఉంటానని అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇదొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఒక రోజున పెళ్ళైపోయిన తర్వాత మరి పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడు పెళ్లి కుమారుడి ఇంటికి వచ్చాడంట. పెళ్లికి రాలేకపోయాడు. పెళ్లి కుమారుడి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన తలుపు కొడుతున్నాడంట. తలుపు కొడుతుంటే మరి పెళ్ళైన భార్య తలుపు తెలిసిందంట. ఈ యొక్క పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడు అంటున్నాడంట, అమ్మా వాడున్నాడా అన్నాడంట. ఈమంటుందంట, ఎవరండి? అమ్మ వాడు ఉన్నాడా అంటుందంట. అయితే అమ్మందంట, ఎవరండి వాడు అన్నాడు. అదేనమ్మా మీ వాడున్నారా అంటే, మీరు వాడు గీడు అంటే నేను కుదరదండి, మీరు వారు అనాలన్నమాట. అప్పుడు వాడు అనుకున్నాడంట స్నేహితుడు, నా యొక్క స్నేహితుడికి ఇంత మంచి భార్య వచ్చిందా, చాలా సంతోషపడ్డాడు. చక్కగా సమయం గడిపాడు. ఆ యొక్క దినమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా తలుపు కొట్టాడంట. తలుపు కొట్టగానే తలుపు తెలిసిందంట. చూస్తుందంట, అమ్మా వారు ఉన్నారా? ఎవరండి వారు అంట. అదేనమ్మా వారు ఉన్నారా అంటే, ఎవరండి వారు ఎవరు అని అంటే, అదేనమ్మా మీ వారు ఉన్నారా అంటే, వాడా అందంట. ప్రభునందు దేవుని బిడ్డలారా, పెళ్ళంటే ఒక సంవత్సరం సంబరం కాదు, 2-3 నెలల సంబరం కాదు కదా. మొదట్లో పెళ్లి కూతురు భర్త వెనక కూర్చొని ఆ యొక్క చేయి వేసి లేకపోతే పట్టు పట్టుకున్నప్పుడు పెళ్లి కుమారుడికి చాలా ధీరుడుగా కనపడతాడు, చాలా ఆనందంగా కనపడతాడు. ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత చేతి కొంచెం చిరాకుగా ఉంది. ఏమైపోయింది నీ పెళ్లి? ఏమైపోయింది నీ యొక్క ప్రమాణాలు? ఏమైపోయింది నీ యొక్క అనురాగం? పెళ్లి సమయంలో ఒకరి తలలో ఒకరు చూసుకొని ప్రమాణాలు చేసుకుంటూ ఆ రోజు షేక్ అయ్యే హ్యాండ్ ఇంకెప్పుడు షేక్ అవ్వదు కదా. ఈరోజు ప్రభునందు దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఇలాగ జరుగుతుంది. మరి యెహోవా యందు భయభక్తులు ఎలా ఉండాలి అంటే నిత్యము కలిగి ఉండాలి.
తమ పిల్లలకి కూడా స్వాస్థ్యముగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు సమయంలో మరి దైవ సేవకులు మన మధ్యలో ఉండటము ఎంతో ఆశీర్వాదకరము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ కలుమల వారి కుటుంబమును, మేఘ వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతపరిచి అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండేలాగా కోరుతూ, ప్రాముఖ్యంగా సెయింట్ జాన్స్ ప్యారిస్ పక్షముగా మా యొక్క సంఘ సెక్రటరీ గారు, మరి విజయ ప్రధాన్ గారు, అలాగే సంఘ ట్రెజరర్ గారు రాకేష్ గారు, అలాగే రాబర్ట్ గారు, మరి రైసింగ్ కౌన్సిల్ మెంబర్ జేఎస్ రావు గారు పక్షంగా, అందరి పక్షంగా నా హృదయపూర్వక వందనాలు మరి వీరేంద్ర గారికి, అలాగే బ్యూలా గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన అన్నయ్య మరి విశ్వసందనకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మంచి యువకులు ఉండాలి కదా వివాహాల్లో, ఇటువంటివి మనకు మేల్కొల్పు. నేనేమంటానంటే బంధం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ లేనప్పుడు, బంధాలు బాంధవ్యాలు లేనప్పుడు ప్రతిదీ పట్టుకుంటా. ఏ మాట అన్నా బట్ ఎనీవే చాలా థ్యాంక్ యూ. అలాగే మరొక గొప్ప దైవజనులు బీవీ కుమార్ గారు, వారు కూడా వస్తే కొద్ది మాటలు ముఖ్యంగా మనం విందాం. మనకి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ స్నేహితులు విశ్వప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా పిటి వర్గీస్ గారికి ఎన్నో సంవత్సరాల స్నేహం మళ్ళీ దేవుని కృపను బట్టి, వారితో ఉన్న ఆనందాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నా ప్రియమైన తమ్ముడు విన్సెంట్ని కూడా, దైవ సేవకులు వారిని కూడా దేవుడు ఎవరి కళ్ళ నుంచే ఎంత బలంగా వాడుకుంటున్నారో మేమందరం కూడా ఐ విట్నెస్. దేవుడు వారిని ఇంకొను దీవించింది. నూతనంగా జతపరచబడుతున్నటువంటి ఈ యొక్క బిడ్డలిద్దరిని ఉద్దేశించి అందరి యొక్క లక్ష్యం ఒకటే, వారిని ఉద్దేశించి మాట్లాడటం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరములకు ఉండును. అంటే దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మాటను గురించి వివరించడానికి ముందు చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడు మహోన్నతుడా, మీకు వందనాలు. నీ వాక్యం సత్యమైంది, స్వచ్ఛమైంది, సజీవం. ఈ వాక్యాన్ని సందర్భంలో ధ్యానిస్తూ ఉండగా బిడ్డలతో మీరు ఏం మాట్లాడాలని ఉద్దేశించారో ఆ మాటలు సూటిగా వారి హృదయంలోకి మీరు చేర్చున్నారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇరు కుటుంబాల యొక్క సమ్మతితో మాత్రమే వివాహాలు జరగవు. ఇద్దరి యొక్క జీవితాలు మరి ఒకటి చేయబడడం అనేటువంటి అంశం చూశారు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క గంభీరమైన తలంపులు. అవి తరములకు నిలుచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు. అందుకే ఇక్కడ అంటే చాలా అనుభవం ఉన్నటువంటి వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. వివాహం చేసుకుని చాలా దూరం సుదీర్ఘ ప్రయాణం చేసిన వారు కూడా ఉన్నారు. నేను ఒక మాటని బిడ్డల్ని ఉద్దేశిస్తూ నేను చెప్పాలనుకుంటున్నాను. కుటుంబ జీవితం యొక్క నిర్మాణం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. కుటుంబం నిర్మించబడాలి అంటే అక్కడ 4 రకాల పిల్లర్స్ అవసరం. ఈ 4 రకాల పిల్లర్స్ గురించి మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ సెలవిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సత్యం ఏంటి అంటే, బిల్డ్ యువర్ రిలేషన్షిప్. ఇది మరి నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలకి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ మాట సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం. బిల్డ్ యువర్ రిలేషన్షిప్, ఇది మొదటి పిల్లర్. వాస్తవంగా చెప్పాలంటే చివరిలో చెప్పబోయే పిల్లరే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. కానీ ఒక వరుస క్రమంలో మాట చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఎఫెసీ పత్రికలో మర్మము 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 అనే మాటల్ని పదే పదే వాడడాన్ని మనం చూస్తాం. పౌలు ఇలా అంటాడు, మీరు తీసి చూడక్కర్లేదు కానీ ఆ మాటలు మాటి మాటికి అండంలో గల ఉద్దేశం ఏంటి అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో, ఇంకా 3వ అధ్యాయం 6వ వచనంలో మాటి మాటికి మర్మము అంటాడు. కానీ ఒక్క చోట మాత్రం ఈ మర్మము గొప్పది అంటాడు. వివాహ వ్యవస్థల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వివాహ వ్యవస్థల గురించి వివరిస్తూ ఉన్నప్పుడు
ఈ మర్మము గొప్పది అని ఈ వివాహ వ్యవస్థని క్రీస్తుకి సంఘానికి ముడిపెట్టి మాట్లాడతారు. అక్కడ అందుకే ఈ వివాహ వ్యవస్థ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలవాలి అంటే ఫస్ట్ దేవుని చేత జతపరచబడుతున్నటువంటి ఎవరి బిడ్డలు ఇద్దరు కూడాను వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ ని, ఆ బాంధవ్యాన్ని దృఢపరచుకోవాలి. దానికోసం పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పడానికి చూస్తామంటే ఎఫెసీ పత్రిక 5:24లో స్త్రీకి ఒక సూచన ఇస్తూ క్రీస్తుకు లోబడుతున్నట్లుగా నీ సొంత పురుషునికి నువ్వు లోబడాలి. అందరూ వాక్యం తెలిసిన వారమే కాబట్టి తీసి మనం చదవడం లేదు. నువ్వు క్రీస్తుకలా లోబడుతున్నావో, సంఘం క్రీస్తుకలా లోబడుతుందో అదే విధంగా స్త్రీ నీ భర్తకు నువ్వు లోబడాలి. పురుషుని గురించి ఉద్దేశించి ఇక్కడ ఏమన్నట్టు అంటాడంటే మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో అక్కడ మాట్లాడుతూ సంఘాన్ని కళంకం లేకుండా కాపాడుకోవడానికి క్రీస్తు భర్త స్థానంలో ఉన్నటువంటి క్రీస్తు తనను తాను అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. అంటే ఈ మొదటి పిల్లర్ బలంగా నిలబడడానికి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ పార్ట్నర్. నువ్వు నీ భాగస్వామికి, తల్లి ఈ మాట గమనించాలి, తల్లి ఈ మాట గమనించాలి, ఖచ్చితంగా నువ్వు మాటలు వినాలి. పరస్పరం మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ పార్ట్నర్. నీ భాగస్వామికి నీవు అప్పగించుకోవాలి. ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణం జరగాలి అంటే పరస్పరం ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరన్నా సంపాదించనివ్వండి, ఎవరన్నా విద్యలో అధికులై ఉండనివ్వండి, మరి టాలెంట్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ భార్యాభర్తల యొక్క బంధం స్థిరంగా ఉండాలి అంటే పరస్పరం ఒకరికి ఒకరు సమర్పించుకోవాలి. రెండవది ఏంటి అంటే ఒకటి సబ్మిషన్ చూస్తాను, రెండవది సాక్రిఫైస్ కావాలి. భార్యాభర్తల బంధం స్థిరంగా ఉండాలి, అది దేవునికరంగా ఉండాలి, అది ఆదర్శప్రాయంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం అది దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే రెండవది అవసరమైంది ఏంటి అంటే మొదటిది సబ్మిషన్, రెండవది సాక్రిఫైస్. రెండవది సాక్రిఫైస్. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంత హుందాగా ఉంటుందో తెలుసా అండి? నేను మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచం అంతా మనకు దూరమైన మన తోడుగా ఉండడానికి మనకిచ్చిన భార్య లేదా భర్త భుజం మీద చెయ్యేసి నేనున్నానుగా, ఎందుకు కలవరపడతావు అనే మాటను చూశారు, 1000 అడుగులకు బలమిస్తుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట సెలవివ్వడానికి మనం చూస్తాం. మీరు తర్వాత చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఏమనంటాడంటే సాక్రిఫైస్ చేయాల్సింది ఏంటి అంటే స్త్రీతో మాట్లాడుతూ నీ శరీరం మీద నీకు అధికారం లేదు, పూర్తిగా నీ భర్తకే అధికారం ఉందని గుర్తుపెట్టుకో. అట్ ద సేమ్ టైం నీ శరీరం మీద పురుషుడా, నీ శరీరం మీద నీకు అధికారం లేదు, పూర్తిగా నీ భార్యకే అధికారం ఉంది. ఈ విషయాన్ని పరస్పరం గ్రహించాలి, అంగీకరించాలి, అనుసరించాలి. ఆశీర్వాదకరమైన కుటుంబం నిర్మించబడడానికి కేవలం ఒక శరీరాన్ని అప్పగిస్తే మాత్రం చాలదు. నీ అభిరుచులు, నీ ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క జీవితంలో నాకు ఇలా ఉంటే నచ్చుతుంది అని ఏది ఇప్పటిదాకా బిల్డ్ చేసుకుంటూ వచ్చావో వివాహం అయిన తర్వాత పరస్పరం మ్యూచువల్ అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. భార్యాభర్తల మధ్య సాక్రిఫైస్ చేయాలి. ప్రతిసారి భార్యాభర్తల మధ్య కుటుంబ నిర్మాణం మంచిగా ఉందంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంది అంటే దేవుడికి మహిమ కలుగుతుంది. అది మీ ద్వారా నిజంగా ఒక మంచి మాదిరి కనబడుతుందంటే అది దేవుడికి మహిమ. ఒకటి సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ పార్ట్నర్, సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. నిజంగా నువ్వు నీ స్పౌస్ కి నువ్వు సాక్రిఫైస్ చేయాలి. నీ ఆలోచన, నీ అభిరుచి, నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతిని కూడా నేను అనుకున్న చోట నా జీవిత భాగస్వామిని కూర్చోబెట్టి పగ్గాలను ఇష్టపూర్తిగా నేను వారికి ఇవ్వగలిగాను. మూడవ మాట ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే సెక్యూర్ యువర్ లవింగ్ హోమ్. నీ కుటుంబాన్ని నువ్వు అతిగా ప్రేమించేటువంటి నీ కుటుంబాన్ని అంటే నీ యొక్క ఇంటిని నువ్వు పవిత్రంగా లేకపోతే సెక్యూర్గా కాపాడుకోవడం ఇది అత్యంత అవసరమైనటువంటి మాట. అందుకే ఇక్కడ వాక్యంలో ఏమంటుందంటే
నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజన బొమ్మ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఈ మాటలు చూస్తాం కదా. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క మరి వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఓ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక రూల్ ఫాలో అయితే ఉంటుంది. అది 1 కొరింథీ పత్రిక 11:2-3 ఈ మాటలు మనం చూస్తాము. ఏంటంటే అక్కడ స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు కింద కేవలం పురుషుడే కాదు, భార్య భర్తలు ఇద్దరు ఉండాలి, ఉంటారు, ఉండి తీరాలి. దేవుడికి ఆలోచనలు ఉన్నాయే, అవి మన మనసుల్ని గెలిచినప్పుడు, ఆ మాటలు మన మనసుల్లో నిలిచినప్పుడు ఆ కుటుంబాలు వాక్యానుసారంగా కట్టబడుతూ ఉంటాయి. నేను చెప్తున్నానుగా నువ్వు చేసి తీరాలి అని భార్య భర్తలు ఎవరు ఆ మాట చెప్పరు. కారణం ఏంటంటే ఆ కుటుంబానికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉంటారంటే క్రీస్తు ఉంటాడు. క్రీస్తు కింద వీళ్ళు ఇరువురు ఉంటారు. ఫ్యామిలీలో ఆ యొక్క నియమం ఏంటి అంటే భర్త భార్య ఇరువురు కూడా వాక్యపు ఎల్లలకు లోబడి వారి యొక్క జీవితాన్ని కట్టుకుంటూ వస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే ఫస్ట్ పిల్లర్ బిల్డ్ యువర్ రిలేషన్షిప్. రెండవది ఏంటంటే బిల్డ్ యువర్ ఫ్యామిలీ. ఆల్రెడీ చెప్పాం కదా కుటుంబం గురించి. మళ్ళీ ఫ్యామిలీ ఏంటి అంటే కేవలం యూ హ్యావ్ టు నో దట్ ఫ్యామిలీ అంటే కేవలం భార్య భర్తలు, పెళ్లి అయిపోయింది మనకు ఇంకెవరితో సంబంధం లేదనుకుంటే కుదరదు. భార్యతో పాటు భార్య యొక్క తల్లిదండ్రులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు. వారందరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా భర్త మీద ఉంటుంది. భర్త అంటే కేవలం భర్త మాత్రమే కాదు, భర్త యొక్క తల్లిదండ్రులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, వారి యొక్క బంధువులు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడాను బాధ్యతగా ఇద్దరు కలిసి భుజం కాయడమే కుటుంబ బాంధవ్యాలు స్థిరపడడానికి కారణం అవుతుంది. అందుకే స్త్రీకి బైబిల్లో ఇచ్చినటువంటి ఒక గొప్ప బిరుదేంటో తెలుసండి, గుణవతి అన్నాడు. అన్ని వచనాలు మనకు తెలుసు కాబట్టి సామెతల గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. గుణవతి ముత్యం వంటిది. ఎందుకు అంటే ఆవిడ తన పెనిమిటికి లాభాన్ని తెస్తుంది, మేలు చేస్తుంది అనేటువంటి ఈ స్టేట్మెంట్ ఉంది చూశారు. పవిత్ర గ్రంథంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందో దానికి ఈ వచనం ఒక నిదర్శనం. మీరు తర్వాత చదువుకోండి. సామెతలు 31, 10, 11, 12 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. సో ఇక్కడ భర్త యొక్క ఆ మనసు కూడా ఎట్లా ఉండాలంటే ఫ్యామిలీస్ మధ్య మంచి కనెక్టివిటీ ఉండాలి, మంచి ఆప్యాయతలు ఉండాలి. అంటే భర్త కూడా భార్య యొక్క మనస్సును ఎరిగి తన సొంత శరీరం వల్లే తన భార్యను ప్రేమించినప్పుడు ఇక కుటుంబంలో రెండు ఆలోచనలు ఉండవు. ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం, ఒకే నిర్ణయం, ఒకే లక్ష్యం. అందుకని ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మేలు వారు స్వతంత్రించుకుంటారు. ఇది రెండవ పిల్లర్. ఒకటి, మీ ఇద్దరి బంధాన్ని మీరు స్థిరపరచుకోండి. రెండవది, కుటుంబాల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరగడానికి మీరు ఒక ఆశీర్వాదకరమైన వారధిగా ఉండండి. ఇరు కుటుంబాల్లో ప్రేమను నింపడానికి, నిలపడానికి, ఫలింప చేయడానికి. మూడవది ఇంకో మాట ఏంటి అంటే ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. బిల్డ్ యువర్ ఫ్యూచర్. మీ యొక్క భవిష్యత్తును నిర్మించుకోవడం అనేది అత్యధికమైనటువంటి అవసరం, ప్రాధాన్యత కలిగి ఉంది. అంటే చాలా మాటలు మనం చూస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, వాటెవర్ మీరు కష్టపడి జీవనోపాధి చేసుకోవడానికి ఏదిచ్చినా డిసిప్లైన్గా కష్టపడడం అనేది దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం. నీ ఫ్యూచర్ గురించి ప్రణాళికలు కలగండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చోండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోండి, ఇద్దరు కలిసి దేవుడి యొక్క సన్నిధిలో కనిపెట్టండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు కోసం అవసరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అడుగులు వేయండి. ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలించాడు అంటే తను హార్డ్ వర్క్ చేశాడు, తను వ్యవసాయం చేశాడు. నీకు అప్పగించబడినటువంటి పనిలో నువ్వు నమ్మకంగా. చివరి పిల్లర్ ఏంటి అంటే ఫోర్త్ పిల్లర్, బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ ఫెలోషిప్ విత్ గాడ్. మీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను ప్రారంభంలో చెప్పాను. చివరిగా చెప్పబోయేది అన్నిటికంటే ముఖ్యమైనది, అది ప్రధానమైంది.
దేవునితో మీకున్న సహవాసాన్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. నేను ముగిస్తూ ఒక మాట మీ జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను. దేవునితో సంబంధాన్ని బలపరుచుకోవడం అని అంటే, ఒకటి, మీరు వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థన కలిగి ఉండడం అవసరం. అట్ ద సేమ్ టైం ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం కూడా అవసరం. అలాగే మూడవది, మీరుంటున్నటువంటి ప్రాంతంలో మీరు వెళుతున్న సంఘానికి నమ్మకంగా డెడికేటెడ్గా ఉండడం కూడా అవసరం. అందుకే ఈ యొక్క దేవుడితో సహవాసాన్ని వృద్ధి చేసుకునే 4వ పిల్లల్లో 3 విషయాలు ఏంటంటే, ఒకటి ప్రే, రెండవది ప్రైజ్, మూడవది ప్రొక్లైమ్. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మరి చాలాసార్లు మాటలు చూస్తాం. అపోస్తల కార్యాలు 10:2 అక్కడ మాట్లాడుతూ, అతడు తన ఇంటి వారితో కలిసి అని ప్రారంభించి అనుదినము ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థన మీ జీవితంలో భాగం కావాలి. రెండవది ప్రేయర్స్ చేయడం, నిరంతరం ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. అట్ ద సేమ్ టైం మీరిద్దరూ కూడాను పెళ్లికి ప్రమాణాలు చేస్తూ ఉన్నారుగా, ఈ ప్రమాణాలను జీవితకాలంతో గుర్తుపెట్టుకుంటూ, దేవుడు నాకు ఇచ్చిన భాగస్వామిని బట్టి నీకు వందనాలని నిరంతరం కూడా దేవుని స్తుతించేవారిగా మీరు ఉండాలి. చివరిది ప్రొక్లైమ్, అంటే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని అన్యజనుల మధ్య క్రీస్తును కలిగిన కుటుంబం యొక్క విలువను చాటి చెప్పే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఇంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని సంతృప్తికరంగా నింపి ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యు. కుమారు కూడా కొద్ది మాటలు చెప్పగా వెంటనే వివాహ కార్యక్రమాన్ని జరిపించేద్దాం. మరి ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యం. మరి వీటన్నిటినీ మేము ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దైవజనులు అల్లూరి విశ్వప్రసాద్ గారికి, అలాగే జోసెఫ్ గారికి, కుమార్ గారికి, అలాగే విన్సెంట్ గారికి ప్రత్యేకమైన వందనవచ్చు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎప్పుడు పెళ్లి చేస్తారని ప్రసాద్ గారి వైపే మీ చూపు అంటారు. అందుమూలంగా ఎవరి ఓర్పును పరీక్షించగానే 3 చక్కని వేద భాగాలు చదవబడ్డాయి. మొదటిది మానవ సృష్టి ఎలా జరిగింది, పురుషుడు అలాగే స్త్రీ వారి సృష్టి క్రమాన్ని గురించి చదవగా, అలాగే వివాహితులైనటువంటి వారు ఎవరి బాధ్యతలు వారికి తెలియజేస్తూ ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని మనం చదివాం. మూడవదిగా యోహాను సువార్త అంటే యేసు ప్రభు ఒక వివాహానికి వెళ్ళి ఆ వివాహంలో ఒక లోటు సంభవించినప్పుడు ఎలా చేశారు. 3 మాటలు. మొట్టమొదటిగా మన వివాహాలకు, మన వివాహ వ్యవస్థలోనికి యేసు ప్రభును ఇన్వైట్ చేయాలి. ప్రభును ఇన్వైట్ చేస్తే కనుక మరి యేసు ప్రభును కలిగి ఉన్న కుటుంబాలలో సమస్యలేవి రావా అంటే నిశ్చయంగా వస్తాయి. ప్రతి భార్యాభర్త మధ్యలో ఏదో ఒకటి చిన్న చెత్తగా. బాబు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఇద్దరూ కలిసి యేసు ప్రభును ఇన్వైట్ చేయండి. సమస్య రాగానే ఇన్వాల్వ్ చేయండి. యేసు ప్రభును కలుపుకోండి. మూడవది ఆయన ఏం చేస్తాడంటే మీకు చక్కని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, సలహాలు ఇస్తాడు, మీరు ఎలా జీవించాలనేది. ఒక ఆయన అంటాడు కదా, వంట చెడిపోతేనట ఒక పూట నష్టం, అలాగే పంట చెడిపోతే ఒక సీజన్, ఒక కాలం నష్టం, కానీ జంట చెడిపోతే జీవితకాలం అంతా నష్టం అంటాడు ఆయన. అందుకే యేసు ప్రభును మనం కలుపుకోగలిగితే మనకు సమస్య అంటూ రాగానే వెంటనే ఆయనే ఎలా ఆ సమస్య పరిష్కరించబడాలో చక్కని సలహాలను ఇస్తారు. అందుకే ఈరోజు మీరు ప్రభువును మీ జీవితంలో ఆహ్వానించండి. అలాగే ఏదైనా వచ్చినప్పుడు సమస్య ప్రభువును కలుపుకోండి, ప్రభువును అడగండి, ఆయనే చేస్తాడు. మూడవదిగా ముగింపులో నిశ్చయంగా ప్రభువు మీకు మంచి సలహా, ఆయన మాటలే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అట్టి సలహాలు మీకు ఇచ్చి మీ జీవితాన్ని దేవుడు శ్రేష్టమైన ఉన్నతమైన రీతిగా నడిపించుకుందాకా. ఘట్టంలో వచ్చేసేమని అన్న కానీ ఆరంభం నుంచి వాడు స్టేజీ కళ్యాణ వేదిక మీదకి వచ్చిన దగ్గర నుంచి ఈ వివాహం జరుగుతూనే ఉంది. దేవుని అద్భుతమైనటువంటి సంగతులు మనం మీ రాక ఒక్కొక్కళ్ళు వచ్చి
ఆశీనులై పిల్లలిద్దరిని చూస్తున్నప్పుడు మీ ఆశీర్వాదం, మీ యొక్క దయ, గాడ్స్ ఫేవర్ అండ్ మనుషుల యొక్క దయ, దేవుని యొక్క దయ కూడా మనుషులకు అవసరమని మనకు తెలుసు. మరి వివాహంలో ఆపర్చునిటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్, అవకాశాలు, బాధ్యతలు, బంధాలు ఆల్రెడీ చాలా వరకు కవర్ చేశారు. వాటన్నిటిలో బంధాన్ని గురించి ఒక మాట చెప్తాను క్విక్గా. అమ్మది పేగు బంధం, నాన్నది ప్రేమ బంధం, తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు వస్తారు కదా, అన్నలు అక్కలైతే రక్తబంధం. ఆ తర్వాత బళ్ళో వేస్తారు. బళ్ళో వేయగానే గురు శిష్యుల అనుబంధం, గురువులు శిష్యులు. ఆ పక్కనే స్నేహితులు వస్తారు, స్నేహబంధం. ఏ వయసుకు ఆ బంధాలను దేవుడు పెట్టాడు మనకి. ఈ బంధం నడుస్తుండగానే అసలైనటువంటి మరొక బంధం వచ్చేస్తుంది, వివాహ బంధం. అనురాగాలు, ఆప్యాయతలతో జీవితం జీవించడానికి ఈ బంధాన్ని గురించి మనం ఇంత చెప్తాం, కానీ అసలు ముందు నుంచి అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు, అమ్మ నాన్నలు వాళ్ళ జీవితం, వాళ్ళు జీవించిన జీవితంలో మనం చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి. వాళ్ళలో చాలా అద్భుతమైనటువంటి ఉంటాయి, మంచి ఉంటుంది, కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితంలో. ఉన్నప్పుడు ఆ డౌన్ అప్ అనేది ఎక్కడ ఉంటుందో, మనకేది ఆశీర్వాదమో దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి. అలా కుటుంబాలను కట్టుకోవాలి. మా తాత, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా తాతలు, వాళ్ళ కుటుంబం నాకు తెలుసు, అమ్మ నాన్న కుటుంబం నాకు తెలుసు. కానీ నా వరకు వచ్చేటప్పటికి నా కుటుంబాన్ని ఇంకా బెటర్గా, ఇంకా ఉన్నతంగా, వాళ్ళను మాదిరిగా తీసుకుని, వాళ్ళను ఆదర్శంగా తీసుకుని, నేను ఈ కాలానికి తగినట్లుగా వాక్యానుసారంగా దైవోపదేశానికి అనుగుణంగా ఆత్మీయంగా ఎలా ఉండాలో ఆ కుటుంబాన్ని అలా కట్టుకుంటే ఆ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వివాహ బంధం రాగానే అసలైనటువంటి అద్భుతమైనటువంటి బంధం ఇది. వివాహ బంధం రాగానే వివాహం చేస్తున్నాం, మనకే వివాహాలైనవి. ఈ వైవాహిక బంధంలో అనేకమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ ట్రస్ట్, అలాగే ఒకరు పరస్పర అవగాహన, పరస్పర నమ్మకాలు, ప్రేమ, విధేయతలు. మనం వెళుతూ ఉండగానే ఈలోపుగా మళ్ళీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పిల్లలు వచ్చేస్తారు. మళ్ళీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో మరొక బంధం ఉంది. ఆ బంధాన్ని ఏమంటారు? మమకార బంధం. నా కొడుకు, నా కూతురు అంటారు. మళ్ళీ వాళ్ళని అలా పెంచుతూ ఉండగా ఈ వివాహ బంధం రాగానే ఎప్పుడైతే కూతురు కొడుకు అన్నామో, వివాహ బంధం రాగానే పక్కన ఎవరు వస్తారు? కూతురు పక్కన అల్లుడు వస్తాడు, కొడుకు పక్కన ఎవరు వస్తారు? కోడలు వస్తుంది కదా. ఎంత అసలు చూడండి, ఇదంతా ఒక ఈ క్రియేటివిటీ, సృజనాత్మకమైనటువంటి దేవుని అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇదంతా. ఎస్ వాట్ ఏ డిజైనర్. ఆయన డిజైన్ చేసిన విధం, ఆయన ఈ సృష్టిని నిర్మించిన విధం, దానిలో మనం చేసిన విధం నాకు ఎలా కనబడుతుంది అంటే అంత బ్యూటీగా కనబడుతుంది. చెడు ఉంది, పాపం ఉంది, లోకంలో కల్మషం ఉంది, అది కనబడుతుందంటే కనబడుతుంది. కానీ దానికంటే మించినటువంటి దేవుని యొక్క బ్యూటీ, అందమైనటువంటి ఆ దేవుని యొక్క సృష్టి, ఆ సృష్టిలో మనం చేసిన విధం కనబడుతుంది. ఎలోహీ కనబడతాడు, యావే కనబడతాడు, రాఫా కనబడతాడు, యెహోవా ఈరే కనబడతాడు, సిద్కేలు కనబడతాడు, అడోనాయ్ కనబడతాడు. అంటే హీబ్రూ పదాలు ఇవన్నీ. అంత శక్తివంతమైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నటువంటి వారిలో ఎప్పుడైతే ఈ వివాహ బంధం అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత, వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత ఏమైపోతాం మనం? మళ్ళీ తాతలు అయిపోతాం. మళ్ళీ అక్కడ బంధం ఉంది, తాత మనవాళ్ళ బంధం ఉంది. మనం తాతలందరూ చెప్పండి, జైస్ తాతలు ఉన్నారు ఇక్కడ, తాతలు ఉన్నారు ఇక్కడ. తాత మనవాళ్ళ బంధాన్ని ఏమంటారు? మేము ఎన్నో పెళ్ళిళ్ళు చేశాం, కానీ మా అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత 2016లో నాకు మనవడు 5.5 సంవత్సరాల క్రితం మనవడు పుట్టినప్పుడు కానీ తెలియలే ఈ బంధం ఏంటో. దానికి ఏమని పేరు పెట్టానంటే ఆత్మీయ బంధం. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ అని అంటే మా మనవడితో తాత అంటాడు ఒకసారి.
అంటే చూడండి, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ అని మా మనవరాలు అడిగితే అమ్మమ్మ అంటుంది మనవరాలు. మా అమ్మాయి మాకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మా పిల్లలిద్దరిది శ్రీలంక వెళ్ళి అటు నుంచి హైదరాబాదు శుక్రవారం వరకు అని చెప్పి 1 వీక్ అనమాట. మనవడేమో నా దగ్గర పడుకుంటాడు, మనవరాలేమో వాళ్ళ అమ్మమ్మ దగ్గర పడుకుంటుంది. చూడండి, అంటే ఆ బంధాలు దేవుడు ఏర్పాటు చేశాడు, ఏ వయసుకి ఆ బంధాలు. అయితే ఈ బంధాలు శాశ్వతం కాదు, ఇక్కడి వరకే. మరి ఏది శాశ్వతమైన బంధం అండి అని మీరు అడిగితే ఈ వివాహంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించండి అంటాడు. అదిగో ఆ క్రీస్తుతో మనకున్నటువంటి బంధమే అది శాశ్వతమైన బంధం. అలాగే ప్రేమలు కూడా అంతే. ప్రేమలు లోకంలో ఎన్నో ఉన్నాయి. దర్ ఈస్ ఎ పవర్ ఇన్ లవ్. ఆ ప్రేమలో, అగాపే ప్రేమలో ఉన్నటువంటి శక్తి ఆ ప్రేమ. అందుకే వీ మస్ట్ డిస్కవర్ ద పవర్ ఆఫ్ లవ్. వివాహమును చేసుకునేది ఎందుకు? ప్రేమను నేర్చుకోవడానికి కాదు, ప్రేమను చూపించడానికి. కదా, భలే చూసింది హారిక నీ వైపున చూడలేదు, అంతే కదా, నిజమే కదా. వివాహం అయినా నేర్చుకునేది ఏంటి? అమ్మమ్మలో చూసాం, నాన్నలు, తాతలు అందరిలో చూసాం. ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఏంటి? ఇంకా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మీరు చూపించాలి, యాక్షన్. అది క్రియలలో కనిపించాలి. విశ్వాసం ఉంది, విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి, యాక్షన్స్ ఉండాలి. అది చూపించినప్పుడే మనం మరొక గొప్ప కుటుంబాన్ని చూపించగలుగుతాం, దేవుణ్ణి చూపించగలుగుతాం, దైవికమైన కుటుంబాన్ని చూపించగలుగుతాం. ఆ రెడెంప్టివ్ లవ్, ఆ దేవుని ప్రేమలో ఉన్నటువంటి విమోచించినటువంటి ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, ఆ ప్రేమలో మీరిద్దరూ ముడిపడి ఉండాలని. ఆ ప్రేమ 1 కొరింథీ 13:4-8 వరకు ఉంది. అదంతా నేను చదవను, మనందరం తెలిసిన ఇందాక బివి కుమార్ గారు అన్నట్లుగా అందరూ రిఫరెన్స్లు తెలిసిన వారే. కానీ ఈ ప్రేమలో, ఈ ప్రేమలన్నీ శాశ్వతం కాదు. మళ్ళీ సేమ్ భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఉండే బంధాలకు ప్రేమ కూడా ఈ ప్రేమలో శాశ్వతం కాదు. ఒకే ఒక ప్రేమ శాశ్వతమైనది, అది అగాపే ప్రేమ. ఆ ప్రేమలోనే ఈ జీవితాలు ముందుకు సాగాలి. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఆరని ప్రేమ, ఆర్పజాలని జ్వాలని. ఒక పలుక చరణం పాడి మరి లోక తల్లిదండ్రులు వేదిక మీదకి వస్తే ఈ పెళ్లి చేశారు. ఎందుకంటే ఈ పాట పాడకపోతే మా వర్గీస్ గారు ఊరుకోరు, వారు ఉండగా తప్పనిసరిగా పాడవలసింది ఈ పాట. సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చినది, ఫలమైనది మరణము కన్నా మృతుని గెలిచి లేచినది.
నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి దయను చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి దయను చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యం నాకు స్థానమిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యం నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమని, అత్యున్నత ప్రేమని, ఉన్నత ప్రేమని, అత్యున్నత ప్రేమని, మారని ప్రేమని, అద్భుతమైన వారిని, మారని ప్రేమని, పాట ఆగిపోతుంది కానీ ప్రసంగాలు ఆగిపోతాయి కానీ ప్రేమ మాత్రం ఆగిపోదు, ఆగిపోదు. అది నిరంతరం తరతరాలుగా సాగిపోతూ ఉండవలసిందే. ఆమె ఎదురు లేచి నిలబడండి. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. వీరేంద్ర హారికనే ఈ కన్యకను వివాహం చేసుకుని నీ భార్యగా స్వీకరించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. వండర్ఫుల్. అందరు చప్పలు కొట్టచ్చు, అందరూ చేయొచ్చు. అమ్మా హారిక, థ్యాంక్స్ అమ్మా. హారిక అయితే బ్యూటిఫుల్, అయితే నువ్వు హ్యాండ్సమ్ కదా. వీరేంద్ర అనే ఈ పురుషుడు వివాహం చేసుకుని నీ భర్తగా స్వీకరించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావమ్మా? ఇష్టపడుతున్నానండి. వండర్ఫుల్. అందరూ గట్టిగా చెప్పలు కొడతాం. అది తండ్రి తల్లిదండ్రులు నిలబడ్డారు. శంకర్ గారు మొదటిసారి వారు వచ్చినప్పుడు వివాహ ప్రకటన రాయడానికి మా మన్నాథ టెంపుల్లో మంచి సమయం. ఎంత మంచి ఫ్యామిలీస్, దేవుడు వీళ్ళిద్దరిని, ఈ రెండు కుటుంబాలని, మేక వారిని, కలుమల వారిని కలిపాడు అనిపించింది. గాడ్స్ ప్లాన్ అంతే. అది ఆ రోజు చూశాను. ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరిని ఇటిద్దరిని చూస్తుంటే ధన్యవాదాలు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ సమయంలో ఈ చేతులు కలపడం ద్వారా ఆ కార్యక్రమాన్ని మనం జరిపిస్తాం. మరి హారిక రా నా జీవితానికి అని పిలుస్తుంది. అమ్మాయి ఏమంటుంది? ఉండండి, అంత కంగారేంటి అని అంటలేదు. ఇప్పుడు తర్వాత వస్తుంది చూసారా, మ్యూచువల్. మరి ఇప్పుడు ఆ రెండు చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, దేవుని వరాలు కురిసిన ప్రభా మీ పాదాల స్తోత్రాలైనా చేతులు కలిపిన ఈ శుభవేళలో వారి జీవితకాలం అంతయు ఏక మనసులై ఒకరి సుఖ దుఃఖముల ఎందు వారు పాల్పడి సహోదరి ప్రేమలో, నీ ప్రేమలో, ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా, జ్యోతులుగా జీవించడానికి ఈ దంపతులుగా సిద్ధపరచున్న ఈ బిడ్డను దర్శించి దీవించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఫోటో వారి పేరు అండి. ఫోటోల కోసం పట్టుకుని ఉండాలి, తర్వాత పట్టుకునే ఉండాలి. జీవితాంతం మీరు పట్టుకుని ఉండాలి. ఓపుకున్నంత కాదు. వాడప్పుడు మేము అన్న పట్టుకుంటారు. చాలా సంతోషం. అదే మాట
చెప్తున్నారు ఇక్కడ. వీరేంద్ర మామయ్య అత్తయ్య ఏమని చెప్తున్నారు తెలుసా? వారు చెప్పాలి, ఒక మాట చెప్పిస్తాను ఎలాగో. అలాగే ఏమని అంటున్నారు, మా అమ్మాయిని మేము అల్లారు ముద్దుగా పెంచుకుని నీ చేతిలో పెడుతున్నాం అంటే నమ్మకం. ఎంత నమ్మారు అనేది చాలా ప్రాముఖ్యం. ఆ నమ్మకత్వం అనేది బాంధవ్యాలు అనేవి చాలా ప్రాముఖ్యం అని ఈరోజు మేము మాకు చేతనైన మట్టుకు పెంచాం. మా మీద నేరారోపణ ఎప్పుడు చేయొద్దని కూడా చెప్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే పిల్లల పెంపకం మీద తల్లిదండ్రుల మీద దాడి చేస్తూ ఉన్నారు. అది అస్సలు చేయడానికి వీల్లేదు. అయిపోయింది, వాళ్ళు పెంచగలిగింది కొన్ని సంవత్సరాలు పెంచుకుని మన చేతిలో పెడుతున్నప్పుడు ఇక నుంచి మీరు పెరగాలి. అసలు విషయం అక్కడ ఆరంభమవుతుంది అన్నమాట. అందుకని నిన్ను నమ్మి అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాము. మీరిద్దరూ మా వలె మాకంటే గొప్పగా దేవుని కొరకు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పగానే చెబుతున్నారు. మరి నువ్వేం చెప్తావు? మామయ్య అత్తయ్య మంచి బ్యూటిఫుల్ అమ్మాయిని హారికని కనకపోతే నాకు పెళ్ళి అయ్యేది కాదన్నది ఏమంటావు మరి కదా? అంటే దేవుడు అలా మన కోసం అటువంటి గొప్ప కార్యాన్ని చేసినందుకు దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళిద్దరు కూడా. కానీ నాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మామయ్య అత్తయ్య అని చెప్పు. నీ భాషలో ఏం చెప్తావు? చాలా థ్యాంక్స్ అత్తయ్య మామయ్య, హారికాన్ని నా చేతిలో పెట్టుకున్నాను. సేమ్ మీలాగే చూసుకుంటాను ట్రై చేస్తాను కూడా. అంతే, చేయాలి, ట్రై చేయాలి. అందుకంటే గొప్పగా చూడాలి. నాన్న కంటే అమ్మ కంటే మా వారు నన్ను బాగానే చూసుకుంటున్నారని ఆ విధంగా. అమ్మ హారిక నీకు కూడా చెప్తున్నారు ఇక్కడ, అమ్మ మా అబ్బాయిని ఎంతవరకు అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, నీ చేతిలో పెడుతున్నాం, ఇక నుంచి మీరే జాగ్రత్తగా ఒకరికొకడు ముందుకు సాగాలని చెప్పి వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. అయితే మరి నువ్వేం చెప్తావు అత్తయ్య మామయ్యకి? అత్తయ్య మామయ్య మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని కానీ నాకు ఇచ్చినందుకు, నా చేతిలో పెట్టినందుకు చాలా థ్యాంక్స్. నీ యొక్క ఆ కృతజ్ఞతలు ఎలా చెప్తావు చెప్పు, తర్వాత కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అలా మమేకం అయిపోవాలి కుటుంబాలు. నాకు ఫస్ట్ పేరెంట్స్. ఇప్పుడు నాకు దేవుడు ఈ కొత్త చాప్టర్లో ఇంకొక పేరెంట్స్ని ఇచ్చారు. ఇవే ఉండాలి. మాకు అమ్మాయి అబ్బాయి అయితే మా కోడలు నన్ను ఏమంటుందంటే డాడ్ అంటుంది. వాళ్ళ డాడీని డాడీ అంటుంది, నన్ను డాడీ అంటుంది. ఇద్దరం ఒక చోట ఎవరిని డాడీ అంటుందో ఎవరిని పిలుస్తుందో మాకు అర్థం కాదు. అలాగే వాళ్ళ అమ్మగారిని మా అంటుంది, అత్తగారిని కూడా మా అనే పిలుస్తుంది. కొంతమందికి అలా ఇష్టం ఉంది. ఎలా పిలుచుకున్నా ఎలా ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని ప్రేమకు మీరు సాదృశ్యం అన్నమాట. దేవుడు తన ప్రేమను దూతలను తీసుకొచ్చి చూపించగలడు, ఇంకో విధంగా చూపించగలడు, కానీ చేయడు. దేవుడు ఎప్పుడు తన ప్రేమను, తన యొక్క దయను, తన కనికరాన్ని, తన వాత్సల్యతను మన ద్వారానే చూపిస్తాడు. అది ఎక్కడ ఆరంభమవుతుందంటే ఇంటి దగ్గర ఆరంభమవుతుంది, ఆ తర్వాత బయటకు పెడుతుంది. అద్భుతం. మరి గట్టిగా చెప్పడం కూడా ఉంటారా? ఇదంతా మూమెంట్స్ అన్నమాట, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ. కళ్ళంటే నీళ్ళు వచ్చిన, గర్భంత స్వరం వచ్చినప్పటికీ ఇదే కమిట్మెంట్, ఇదే నిబద్ధత, జీవితాంతం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటమే. మరి ఈ సమయంలో వారిద్దరూ ప్రమాణాలు చేసుకుంటారు, మనం విందాం. వీరేంద్ర అను నేను, హారిక అను నిన్ను నా జీవిత భాగస్వామిగా క్రీస్తు ప్రభుని సాన్నిధ్యంలో దైవజనుల భక్తుల సమక్షంలో బంధుమిత్రాదుల సాక్షులుగా నుండగా మన ఈ పెళ్లి రోజున స్వీకరిస్తున్నాను. నీ కలిమిలేముల యందున, వ్యాధి బాధలందున, సుఖ దుఃఖముల యందున, సంతోష సంకట సమయముల యందును నీతో బాసటగా ఉందిననియు, నిన్ను ప్రేమించి ఆదరించదుననియు, నా జీవితాంతము వరకు నీ ఎడల నమ్మకముగా నుందిననియు నీకు మాటిస్తున్నాను. నా ఈ మాటలో మార్పు ఉండబోదని క్రీస్తు ప్రభువుని సన్నిధిలో వాగ్దానం చేస్తున్నాను. కలిసి జీవితాన్ని
పంచుకుందాం, ప్రేమానురాగాలతో సహజీవనం చేద్దాం. తన ప్రాణాన్ని పణంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభువుని మహిమార్థమై జీవిస్తూ దేవుని కొరకు, దేశం కొరకు కృషి చేద్దాం. చాలా చక్కగా ప్రమాణం చేశాడు. చదవలేదు, చెప్పాడు, చూసాడా? తన వైపు చూసి అమ్మ హారిక నువ్వు కూడా అలాగే. హారిక అను నేను, వీరేంద్ర అను మిమ్మును నా జీవిత భాగస్వామిగా క్రీస్తు ప్రభుని సన్నిధానంలో, దైవజనులు భక్తుల సమక్షంలో, బంధుమిత్రాదులు సాక్షులుగా నుండగా మన ఈ పెళ్లి రోజున స్వీకరిస్తున్నాను. మీ కలిమిలేముల యందును, వ్యాధి బాధల యందును, సుఖదుఖముల యందును, సంతోష సంకట సమయముల యందును మీతో బాసటగా ఉందుననియు, మిమ్మును ప్రేమించి ఆదరించదననియు, నా జీవితాంతం వరకు మీ ఎడల నమ్మకముగా ముందుననియు మీకు మాట ఇస్తున్నాను. నా ఈ మాటలో మార్పు ఉండబోదని క్రీస్తు ప్రభుని సన్నిధిలో వాగ్దానం చేస్తున్నాను. కలిసి జీవితాన్ని పంచుకుందాం, ప్రేమానురాగాలతో సహజీవనం చేద్దాం. తన ప్రాణాన్ని ఫలంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభుని మహిమార్థమై జీవిస్తూ ప్రభు కొరకు ప్రజల కొరకు కృషి చేద్దాం. చాలా లైవ్లీగా చెప్పారు ఇద్దరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కుటుంబానికి గుట్టు బెట్టు కట్టు ఉండాలన్నమాట. అంటే మీరిద్దరు అంతా మమేకం అయిపోవాలి. వండర్ఫుల్. మరి ఈ సమయంలో మన భారతదేశ సాంప్రదాయంలో అనురాగం, ఇందాక పాడేది మీరు వచ్చింది, అనురాగ వేణుపై పలికేసరాగా. అంటే కుటుంబాల మధ్యలో అనురాగం ఎప్పుడూ ఉండాలి. కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రుల మధ్యలో మీరు ఎంత అనురాగంతో ఉంటున్నారు, ఎంత ఆప్యాయతతో ఉంటున్నారు అనేది తెలుసుకోవాలి. తర్వాత అంటే ఆదర్శం, చూసే వారికి ఆదర్శం ఉండాలి. రైట్, జంట అంటే ఇలా ఉండాలి, దంపతులు అంటే అలా ఉండాలి. అంటే పై రూపాన్ని కాదు, అబ్బా మేడ్ ఫర్ ఈచ్ అదర్, భలే ఇద్దరు ఈడు జోడు అందాల్లోనూ లేదా సైజుల్లోనూ ఇది కాదు, మనసుల్లో ఈడు జోడు కావాలి. అలాగే ఆదర్శంలో ఇతరు చూసే వారికి మీరు ఒక సందేశం ఇచ్చే విధంగా, ఒక కుటుంబాన్ని కట్టే విధంగా. ఇందాక వివి కుమార్ గారు అన్నట్టున్నారు, అదే సొసైటీ ఒక మంచి కుటుంబాన్ని, మంచి పిల్లలను కానీ వివాహం చేసి ఒక కుటుంబాన్ని మనం ఏర్పాటు చేస్తే దేశానికి గొప్ప సేవ చేసింది. దేవా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా వీరేంద్ర గారికి మన హారిక కోసం అప్పగిస్తాం తండ్రి. మరి జన చక్కగా వివాహం జరిగి ఉన్నది, అందుకంటే మీకు వందనాలు తండ్రి. మరి వివాహం మరి మంగళసూత్రం కడుతుండగా మీ పరిశుద్ధ ఆత్మ వారి మధ్యలో ఉండి నిలచండి. వారి జీవిత కాలంలో కూడా మీ తోడుగా నడిపించండి తండ్రి. ప్రతి అవసరమును, ఆకలను తండ్రి వారికి మీరే మూడో వ్యక్తిగా ఉండి నడిపించి ప్రతి అవసరాలకు సహాయం దాచేయండి. కుటుంబ సభ్యులను కూడా తోడుగా నడిపించుకోండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగి వచ్చినాం తండ్రి. సాదృశ్యం. అండ్ రెండవది కమిట్మెంట్, నిబద్ధతకు సాదృశ్యం. మూడవది అథారిటీ, అధికారానికి సాదృశ్యం. నాలుగవది చాలా ఉంటాయి, యూనిటీ, ఐక్యతకు సాదృశ్యం. మరి 3 ముళ్ళు, ఒక ముడి వీరేంద్ర, అది చూపిస్తున్నాడు చూడండి అందరూ. ఒక ముడి వీరేంద్ర, మరొక ముడి హారిక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మాంగళ్యము ధరింపచేసి నా భార్యనిగా చేసుకుంటున్నాను. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం, 3 ముళ్ళ బంధం. మధురము మనోహరం, చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము.
ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వీరేంద్ర హారికాలను భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. నువ్వు జతపరిచావు. ఆ రోజున ఇస్సాకు రెబెకాలను జతపరిచిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు భార్యాభర్తలపై కుటుంబాలపై ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవో ఆశీర్వాదాలు వీరిద్దరికి అనుగ్రహించారు. వారికి కావలసిన ప్రతి విషయంలో వారి రాకపోకలో మీరు తోడుగా ఉండండి. దేవుని యందు భయభక్తులు గల వారు ఇలా ఆశీర్వదించబడతారని. యెహోవా ఇల్లు కట్టించడం ఎలా కట్టువారి ప్రయాస వ్యర్థమన్నా. ఇదిగో ఈరోజు ఈ కుటుంబాన్ని నువ్వు కట్టావు. ఈ కుటుంబాన్ని కాపాడేవాడు నీవు, ఈ కుటుంబాన్ని పోషించేవాడు నీవు. వారి కష్టార్జితం మరింతగా ఫలించేటట్లు చేయండి. లోగిటి భార్య ఫలించు ద్రాక్ష వలె, పిల్లల ఒలీవల మొక్కల వలె ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ వీరి కాలంలో పిల్లలను చూసే విధంగా అటువంటి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఉంటున్నప్పుడు మిలితే ప్రాంతంలో వీరేందరూ ఉంటూ ఉండగా భవిష్యత్తులో నీ బిడ్డలు అక్కడ వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కావలసిన భద్రత ఆ దీవిలో ఆ ప్రాంతాల్లో అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగించినందుకు ఈ సమయంలో తల్లిదండ్రులను బంధుమిత్రాదులను వచ్చినటువంటి వారి స్నేహితులను ఈ పరిచయంలో ఈ వివాహంలో సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఈ నవ దంపతులపై నీ దేవులు మెండుగా ఉంచమని నీ రాకడ కొరకు సిద్ధపడుతూ వధువు సంఘంలో నమ్మకంగా బిడ్డలు విశ్వాసంలో ప్రార్థనలో నిరీక్షణలో మరింత ముందుకు సాగే జంటగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఈ నవ దంపతులపై కూడి వచ్చిన మనందరిపై సదాకాలము తోడయుండును గాక. అందరూ చెప్పండి ఆమేన్. On behalf of St. John's Parish comprising of St. Paul's Church and St. John's Churches, Vishakhapatnam, I bring greetings to you all first, and on behalf of our parish, we bless you both. Have a wonderful and an amazing life. God be with you throughout your life journey, and all your people around you, they praise you for the way you love each other. God bless you both. God bless you. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పణ
స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింపనేర్పుమయా. సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింపనేర్పుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నా ప్రార్థన వినినా నా దైవమా, లోబడుటయు ప్రేమించుటయు నాకు నేర్పవా. ఓ ఎబెనేజరు దేవా నన్ను కాచువాడా, జ్ఞానమును ధైర్యమును ఇచ్చి నడిపించవా. నడిపించు శోధనలు ఎదురైనా నడిపించు, మా అడుగులు తడబడినా నడిపించు. శోధనలు ఎదురైనా నడిపించు, మా అడుగులు తడబడినా కృప చూపి నడుపు. కృప చూపి నడుపు. ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు, నీ సేవలో కొనసాగులా దీవించు. ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు, నీ సేవలో కొనసాగులా దీవించు. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. దే
దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్రబంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ.